హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇవాళ ఉన్న ఓపిక రేపు ఉండదండి. మరి ఈరోజు చేసిన పని రేపు చేయలేము. ఈరోజు ఇదిగోండి, ఈ శివుడి దగ్గర నీళ్ళు అయితే పోసాను. ఇప్పుడు ఈ స్వామికి ఫుల్ అయిపోయినాయి. నిన్ను విడిచి ఉండలేనయా కైలాసవాస, నిన్ను విడిచి ఉండలేనయా అని పూర్ణిమ పాట ఒకటి చూశాను. బాగుంది, మనసుకి హాయిగా. ఇంకా ఈ దీపారాధనలు చేసుకోవటం ఇవన్నీ ఉన్నాయి. పువ్వులు తెచ్చుకోవటం, సర్దుకోవడం చాలా ఉన్నాయి. కిషోర్ గృహప్రవేశం అప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ దీనికి లైటింగ్ అవన్నిటితో ఉన్న వెంకటేశ్వర స్వామి అన్నమాట ఈ స్వామి. కానీ లైటింగ్ అనేది ఇంకా ఎందుకో పని చేయాల, ఇంతే కదా, లైటింగ్ వ్యవస్థ ఇలాగే ఉంటుంది కదా. అయితే ఏం లేని దాన్ని చక్కగా ఊడదీసి ఇక్కడ స్వామిని సాక్షాత్ ఆ స్వామి ఏడుకొండల వాడే ఇక్కడే నిలబడి ఉన్నంత హ్యాపీ ఉంటుంది అనమాట చూడగానే నా మనసుకి. కిషోర్, మెనీ మెనీ థ్యాంక్స్ రా, బాగా తీసుకొచ్చావు స్వామిని. ఓకే, చాలా హ్యాపీ. సుధా పిన్ని కొనిచ్చిన అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. అన్నపూర్ణమ్మ రూపాయి ఇచ్చింది. ఈ అన్నపూర్ణమ్మని రూపాయి ఇచ్చింది, ఈ సాలగ్రామశిలని రూపాయి ఇచ్చింది. రూప పంపించింది, ఎంతో హ్యాపీ. మండపం కావాలి అని అంటే బాబాయ్కి అయితే బాగా తెలుస్తుంది, వెళ్ళి కొనిపించుకోమంది మా పిన్ని. ఇంకా ఈ స్వామిని ఇలా ఇలా పెట్టాల్సి వచ్చింది. గణపతి కోసమని వెళ్ళానండి, గణపతికి దొరకలేదు. వెంకన్న ఎక్కి కూర్చున్నాడు చూడండి. చిలక మొక్క నారు పంపింది మా వదిన, పువ్వులు అన్నమాట ఇవి. ఈ బంగారు సింహాసనం కాదులేండి, ఇది ఎంతో ఒక 4,000 పెట్టేమో కొనుక్కున్నాను అప్పుడు. వెంకన్న మాకు పిన్నోళ్ళ ఇంట్లో వెండి విగ్రహం ఉందన్నమాట. మా పిన్నికి ఎవరో ఒక టీచరు తననంటే ఇష్టపడేవాళ్ళు ఒక తను 10,000 ఇస్తే తను ఒక వెండి విగ్రహం కొనుక్కుందంట. అసలు సేమ్ ఇలానే ఉన్నారు స్వామి అక్కడ కూడా. బాగా నచ్చేసింది. నేనైతే ఇది 120 రూపాయలు అయ్యింది. కానీ ఎంత బాగుందంటే స్వామి ఎంత బాగున్నారో చూడండి. ఇదిగోండి, తిరుపతిలో కొనుక్కున్నాను, అలవేలు మంగాపురంలోనో ఎక్కడో. చాలా బాగుంది కదా. ఇంకా సాలగ్రామశిలకి నిన్ను విడిచి ఉండలేనయా కైలాసవాస, నిన్ను విడిచి ఉండలేనయా. ఇంకా దీపారాధన చేయాలి. భవానీ కుసుమక్క అన్నారు, ఏదో ఒకటి పెట్టమ్మా, నీకు ఏది నచ్చితే అది పెట్టుకోవని, మేము చూస్తాం కదా అన్నారు. నిన్న కామెంట్ పెట్టారు వీడియోలో, ఆ వీడియో చూశాను. అంటే ఈ ఛానల్లో అంత పెద్దగా ఏం వెళ్తలేదు కదా, పెట్టాలా వద్దో అర్థం కాలేదు నాకు. షార్ట్సే పెడుతుంటాను. ఇంకా ఈ స్వామిని అంటే గోమాతని స్వామి అంటున్నానా, ఈ తల్లిని ముక్కోటి దేవతలు ఆశ్రయించి ఉన్న ఈ తల్లిని మా పెద్దయ్య ఎక్కడి నుండి, బెంగళూరు నుండి, పూణే నుండో కొనుక్కొచ్చాడండి కదా. నువ్వెంత పసుపు కుంకుమ వేసైనా వాడుకోవచ్చమ్మా, నీకు ఎలా వాడినా కానీ ఏం కాదు, ఇది ఇటాలియన్ మార్బుల్ అని చెప్పాడు. బాగుంది కదా. అయితే నాకు భయం అన్నమాట, కింద ఎక్కడన్నా పెట్టి డైలీ వాడాలంటే. అయితే విషయం ఏంటంటే చెట్ల పువ్వులు సరిగా పోయట్లేదండి.
నేను ఇంటి దగ్గర లేక అక్కడికి చాలా వరకు బందారు చెట్టుకు మాత్రం నేను ఇంటి దగ్గర ఉంటే బకెట్లు బకెట్లు పోస్తుంటా. చేతి కింద వాడిన ప్రతి డ్రాపు కూడా టీ పొడి కానీ బియ్యం గడిగినవి కానీ అన్నీ మందార చెట్టుకే పోసేదాన్ని, బౌళ్ళు పూసాయి. అలాంటిది ఇప్పుడు పువ్వులు లేవు, బోసిపోయినట్టుంది స్వామివారి దగ్గర. చూడండి. అయితే చాగంటి వారు 3 ఒత్తులు వేయమని చెప్తుంటారు కదా, అందుకని నేను అలా 3 ఒత్తులు వేశాను. వేలాడే దీపాలకి ఎలా పెట్టాలి? పువ్వులు, పుష్పము, అక్షింతలు, గంధము వేయమంటారు కదా అని నేను ఇలా ఈ వంకి దగ్గర అనమాట ఇలా పెట్టాను. ఇదిగోండి, ఇలా కాడ ఉంది కదా, కాడతో కోసిన మందారం తెచ్చుకుని ఇలా పెట్టుకోవచ్చండి జాగ్రత్తగా. అయితే ఇది కారకుండా ఉండాలంటే కొంచెం తగ్గించి వేయాలి ఆయిల్. అక్క భవానీ కుసుమక్క, మీరు ఈ ఛానల్ కూడా పెట్టమని ఒక మంచి సలహా ఇచ్చారు. భవానీ కుసుమ ఛానల్ అనే ఉంటుంది. నెల్లూరు సిస్టర్ కానీ భవానీ కుసుమక్క కానీ నాకు ఛానల్స్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళెవరో మనం ఎవరో కానీ ఇలా అనుకోకుండా నా ఛానల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందంట. ఇద్దరు అలా చేస్తున్నారు. ఇదేమో లాయర్ మణికుమార్ గారు శ్రీచక్రార్చనకి ఇలా కాకుండా